హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఏంటి కూచిపూడిలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయా? ఉంటాయండి. ఎగ్జామ్స్, డిప్లొమా అన్నీ చేయొచ్చు మనము. సో మనకి చినుకు కల్చరల్ సొసైటీ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫామ్ ఫిల్ చేసి మేడంకి ఇస్తే మేడము చెప్తారనమాట. మనకి దీంట్లో ప్రథమ, మధ్యమ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన పిల్లలకి వాళ్ళ ఏజ్కి ఏది సూట్ అవుతుందో మేడం ఫిక్స్ చేసి ఆ సిలబస్ ప్రాక్టీస్ చేయించారనమాట. సో ఇంక ఎగ్జామ్ ముందు మా బుడ్డ దాంతో ఇవన్నీ నేను ఒక్కసారి ప్రాక్టీస్ చేయించాను. ఇవి ముద్రల కన్నా ముందు శ్లోకం చెప్పింది, కాళ్ళ స్టెప్స్ అన్నీ మీరు కూడా వినండి. చాలా ముద్దుగా ముచ్చటగా అనిపిస్తాయి అన్నమాట. మనకు కూడా తెలియదు కదా. సూచిపాదం ప్రతిహ శ్రీ వెంపటి పెద్ద సత్యంగా, శ్రీ వెంపటి చిన్న సత్యంగా, శ్రీ వేదాంతం రాఘవేగా, శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రిగా, డాక్టర్ శోభనాయుడు గారు. దిగి తగ్గి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో ప్రాక్టీస్ అయిపోగానే ఇంకా మేడం డ్రెస్ కోడ్ పెట్టిందనమాట. నెక్స్ట్ టైం నుంచి అయితే కంపల్సరీ వైట్ కుర్తా, రెడ్ లెగ్గిన్ అండ్ రెడ్ చున్నీ అంట. బట్ ఈసారికి అయితే ఏదో ఒక చుడి ప్లస్ నా దగ్గర ఉన్న స్కార్ఫ్ కట్టేసి ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాము. మియాపూర్ మనకి కల్వారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఉందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్. ఇంకా అందరము ఒక్కొక్క కార్లో అలా వెళ్ళిపోయి అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా మేడం కోసం వెయిటింగ్. ఆ లోపు ఇంకా ఆగడం ఎందుకని కొన్ని ఫొటోస్ అలా చూసాము. బట్ లోపల ఒక బిక్కుతనం. ఫస్ట్ టైము ఎగ్జామ్ ఏంటి అంత పెద్దదా, పబ్లిక్ ఎగ్జామ్ లాగా టెన్షన్ పడడానికి అని అనుకోకండి. ఏదైనా ఎగ్జామే కదా. సో ఫెయిల్ అవుతే మళ్ళీ అది రాయాలన్నమాట. అవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఇదే బ్యాచ్ నేను ఫస్ట్ చూపించాను కదా, బ్యాచ్ ఇచ్చారు. ఇంకా మేడం రాగానే ఇంకా స్టెప్స్ మేడం అడిగింది చెప్పాలి. అండ్ ఫస్ట్ గురువు గారికి నమస్కరించి ఆ తర్వాత మేడం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న, ఏ స్టెప్ అడిగితే ఆ స్టెప్ కంపల్సరీ చేయాలన్నమాట. సో దాని తర్వాత అలా ఎగ్జామ్ మంచిగా జరిగింది. జరిగాక నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లే ఏరియా ఉంది. ఇంకా కొంతసేపు వాళ్ళ ఆనందం ఎందుకు కాదనాలి. సో వాళ్ళు ఆడుకున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఊగామన్నమాట. చూడండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఎందుకంటే నేను చాలా భయపడ్డాను. వాళ్ళు క్లాస్లో బెండ్ అవ్వకుండా నన్ను చాలా ఏడిపిస్తారు. ఇవాళ మాత్రం నా పరువు కాపాడారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరినీ అలా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఎలా ఎగ్జామ్ రాసారో మా మేడం మాటల్లో విన్నారు కదా. అంతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.